బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జైనత్ వ్యవసాయ మార్కెట్లో రైతుల పక్షాన పోరాటం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు లేనిదే ఇదేమి రాజ్యం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన ఇదేమి రాజ్యం మీరు 10 సంవత్సరాలు ఎకరాకు 10 కుంటాలు కొనుగోలు చేయడం జరిగింది. మరి ఈ రోజు ప్రతి ఐటమ్ మీద పెరుగుడే తప్ప ఇరువురు లేదు. మరి 10 కుంటాలు ఉన్న సోయాబీన్ 7 కుంటాలకు ఎందుకు తెచ్చిన అర్థం కాకలేదు. ఈ రోజు జైనత్ మార్కెట్ యార్డులో ఈనాటికి 4-5 రోజులు కావస్తా ఉంది. రైతులు వచ్చి సోయాబీన్ మార్కెట్ లో ఆరబోసుకొని సరనక ఎండనక మరి వాననక మరి మార్కెట్ లో ఉన్నప్పటికీ ఈ రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రంగు మారిన సోయాబీన్లను కొనమంటున్నాడు, మరి తమ్మంటున్నాడు. ఉదాహరణకు గడ్డం రామరెడ్డి కౌలుదారు ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు. హైదరాబాద్ నుంచి మార్కెట్ కి వచ్చిండు. మర్రా సర్వేర్ పని చేస్తలేదంటే ఆయన హైదరాబాద్ వచ్చి మార్కెట్ లో 2 రోజులు ఉన్నప్పటికీ మళ్ళా ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయిండు. ఎటువంటి నిబంధనలు లేకుండా మునుపటిలాగా ఏ విధంగానైతే ఏఓలకు పర్మిషన్ ఇచ్చిండ్రో, కౌలు కార్డులు ఇచ్చిండ్రో అమ్ముకోవడానికి మాత్రమే ఇక్కడ పట్టేదారు హైదరాబాద్ లో ఉన్నారు, కొందరు అమెరికాలో ఉన్నారు, కొందరు బాంబేలో ఉన్నారు, కొందరు విజయవాడలో ఉన్నారు, కొందరు పొరుగు రాష్ట్రాలలో ఉన్నారు. పిల్లల చదువుల కోసం హైదరాబాద్ లో పోయి ఉన్నారు. మరి పట్టాదారే రావాలా, ఆయననే తమ్ము పెట్టాలా? అప్పుడు మేము పర్మిషన్ ఇస్తామంటే ఇది రైతులను గోసపెట్టడం కాదా? రైతులను మోసం చేయడం కాదా? రైతులని అన్యాయం చేయడం కాదా? రైతులను గోసపుచ్చుకోవడం కాదా? ఎటువంటి తేమ నిబంధనలు లేకుండా కౌలు కార్డులు ఇచ్చి ఇంతకు ముందు ఏ విధంగానైతే ఏఓలు మరి పర్మిషన్ ఇస్తుండ్రో అదే విధంగా సోయాబీన్లను కొనుగోలు చేయాల. ఇంకో కండిషన్, మరి మేము ఇంతవరకే కొంటాం, 7 కుంటలే కొంటాం, రంగు మారినే కొనమంటున్నారు. 7 కుంటలు కాదు, ఎకరానికి 10 కుంటలు సోయాబీన్లు కొనాలా? రంగు మారినా కానీ రైతులు నీళ్లు కొట్టి తేలేదు. అతివృష్టి అనావృష్టి అకాల వర్షాల వల్ల మరి రంగు మారిన సోయాబీన్లు ఎవడు కొనాలా? మీరు కొనుక్కుంటే రైతు బతుకు ఏం కావాలా? రంగు మారినా మరి డ్యామేజ్ ఉన్నా దానికి కాలం నిర్ణయించింది. అతివృష్టి అనావృష్టి వల్ల అధిక వర్షాల వల్ల రంగు మారితే రైతులు ఏం చేస్తారు? మరి మీరు కొనకపోతే ఈ సోయాబీన్లను ఎవడు కొనుగోలు చేయాలా? మరి ఆనాడు గొప్పలు చెప్పిండ్రు, ప్రతి గింజ కొంటామన్నారు, రంగు మారినా కొంటామన్నారు, తడిసిన ధాన్యాన్ని కొంటామన్నారు, ఎకరానికి మరి నిబంధనలు లేకుండా కొంటామన్నారు, తేమ నిబంధనలు లేకుండా కొంటామన్నారు. వాస్తవంగా నవంబర్ సీజన్ ఇది నేచురల్ మాయిశ్చర్ కండిషన్ ఉంటుంది. ఇది ముందే ఆదిలాబాద్ అడవుల జిల్లా. మరి ఇప్పుడు 14% 15%కు మరి డిగ్రీలు పడిపోయింది, ఉష్ణోగ్రత తగ్గింది. అటువంటిప్పుడు కుప్ప చేస్తే మర్రా తేమ శాతం పెరుగుతూ ఉన్నది. మరి ఎన్ని రోజులు మార్కెట్లో రైతులు పడిగాపులు పోయాలా? మరి కూలీలకు డబ్బులు లేక, హార్వెస్టర్లకు డబ్బులు లేక 100కి 5 చొప్పున 10 చొప్పున దొరకని పరిస్థితి ఉన్నది. మరి ఇటు అమ్ముకోవడానికి రైతులు మరి మార్కెట్లకు వస్తే లేనిపోని నిబంధనలు పెట్టి కాలు కంటే మెడకు, మెడ కంటే కాలుకేసి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. ఎటువంటి తేమ నిబంధనలు లేకుండా రంగు మారినా కానీ సోయాబీన్లను గవర్నమెంట్ మద్దతు ధర కొనుగోలు చేయాలా? ఎటువంటి మరి రైతులకు ఆటంకం కలగకుండా, తంబు లేకుండా, మరి పట్టాదారుతో సంబంధం లేకుండా ఏఈఓలకు కౌలు కార్డులు ఇస్తే మరి కొనుగోలు చేయాలా? మరి కొందరు అమెరికాలో ఉన్నారు, అమెరికా నుంచి ఇక్కడికి రాగలుగుతాడా? హైదరాబాద్ లో ఉన్నారు, ఇక్కడ రాగలుగుతారా? పట్టేదైనా రావాలా? తమ్మెట్ల ఇది కాని పని. మరి మీరు కొంటారా? మేము ధర్నా రాస్తారోకో చేస్తాం, మరి కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, అసెంబ్లీని ముట్టడిస్తాం.
దిగ్బంధం చేస్తాం. కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్. ఆనాడు సుధీర్ లేకున్నా, డబ్బులు లేకున్నా, బాధలు లేకున్నా బస్తాల పోయి ధర్నా చేసిండ్రు. మీరు కొంచెం సిగ్గు శరం ఉండాలా మీకు? ఈ రోజు 45 రోజులు అయింది. మరి సోయాబీన్లు కుప్పలు పోసుకొని రైతులు సల్లం అంటున్నారు. మీకు ఇంగిత జ్ఞానం లేదా? రైతుల మీద ప్రేమ లేదా? మీరు ఆలోచించాలా. రైతులు కింద కదిలితే, రైతులకు ఆగ్రహం వస్తే ఏ రాజ్యం ఆగది. రైతు లేనిదే రాజ్యం లేదు. కాబట్టి ఇకనైనా మరి రూలింగ్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ, మరి స్థానిక శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే గారు శంకర్ అన్న గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మార్కెట్ రావాలా, మార్కెట్ ని సందర్శించాలా, ఈ రంగు మారిన సోయాబీన్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేయాలా. గొప్పలు చెప్పుకుంటారు, రైతే దేశానికి వెన్నుముక, రైతులు ఏంటే రాజ్యం లేదంటారు, రైతే రాదంటారు. మరి ఏది మీ రైతులను ఆదుకునే పరిస్థితి? గౌరవ ఎమ్మెల్యే శంకర్ గారు, మీరు కూడా మార్కెట్ సందర్శించాలా. ఆనాడు ఓట్ల కోసం మా దగ్గర రాలేదా? మీరు ఓట్లు తీసుకోలేదా? అసెంబ్లీలో పోలేదా? అసెంబ్లీలో వేదాలు వల్లిస్తున్నారు రైతుల గురించి. మరి మార్కెట్ లో సరైనకెండనక 4 రోజులాగా పడిగాపులు కాస్తా ఉంటే, భార్య పెట్టి సర్ది లేక, అన్నం లేక, నీళ్లు లేక, సల్ల బ్లాంకెట్ లేక ఉంటే మీకు రైతుల గోస కనబడతలేదా? ఎమ్మెల్యే గారు మీరు స్పందించాలా, స్థానిక కలెక్టర్ స్పందించాలా. మరి కేంద్రంలో మోదీ గవర్నమెంట్ ఉన్నది. ఆనాడు గొప్పలు చెప్తున్నాడు మన ఎంపీ నగేష్ గారు, రైతులను ఆదుకుంటాం, సపోర్ట్ ప్రైజ్ ఇస్తాం, రంగు మారినా కొంటాం, తడిసినా కొంటాం, వర్షం పడ్డా కొంటాం, ఇన్ టైంలో వారం రోజులు డబ్బులు వేస్తామన్నారు. సోయాబీన్ లై మరి 1 మంత్ కావస్తా ఉంది. హార్వెస్టర్లో డబ్బులు ఇవ్వాలా, కూలీలకు డబ్బులు ఇవ్వాలా, ఇంట్లో పడిపిల్లలకు డబ్బులు ఇవ్వాలా. మరి 1 మంత్ అయినా మీరు సోయాబీన్ కొనుగోలు చేస్తలేరు. మరి నామకెళ్ళి ఫోటోలకు ఫోజులకు ఇనాగ్రేషన్ చేసిండ్రు, ఇళ్లలో బొంతకపడిన పండరు. మార్కెట్లో రైతులు కష్టపడితే మీ కళ్ళ కానస్తలేదా? ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మీరు వస్తారా? మేమే మీ ఇంటికి రమ్మంటారా అని సవాల్ విసురుతున్నాం, హెచ్చరిస్తున్నాం. జై జవాన్. ఇది జోగు రామన్న గారి నాయకత్వం లోపల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి గవర్నమెంట్ ఉన్నా లేకున్నా, ప్రతిపక్షంలో ఉన్న, అపోజిషన్ లో ఉన్న మేము రైతుల కోసం పోరాటం చేస్తాం. గౌరవ జోగు రామన్న గారి పిలుపు మేరకు కేసీఆర్ గారి నాయకత్వం లోపల, గౌరవ జోగు రామన్న గారి నాయకత్వం లోపల మేము ఎప్పటికైనా తెగిస్తాం, రైతుల పక్షాన ఉంటాం. మరి మీరు కేసులు చేస్తారా? మరి న్యాయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా మేము ధర్నా చేస్తామంటే కేసు చేస్తున్నాం. ఇది ఎక్కడి వరకు న్యాయం? ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం లేదా? అడిగే హక్కు లేదా? మేము భారతీయ పౌరులం కాదా అని అడుగుతున్నాం. ఏమన్నంటే కేసు బుక్ చేస్తాం, కోర్టుకు పెడతాం, పంపిస్తాం, పోలీస్ స్టేషన్లో పెడతామంటారు. మీ పోలీస్ స్టేషన్లకు, కోర్టుల కేసులకు భయపడే వ్యక్తులం కాదు. మేము జోగు రామన్న గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. రైతుల కోసం ఎప్పటికైనా త్యాగం చేస్తాం, ఎంతవరకైనా త్యాగం చేస్తామని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. సోయాబీన్ వెంటనే నిబంధనలు లేకుండా వెంటనే